అంటే ఈ రకరకాల దారులు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి పేరెంట్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పేరెంట్స్, మన తెలుగు పేరెంట్స్ వాళ్ళు కూడా హోటళ్లలో పనిచేయడము, ఏది కూతురు గనక రెస్టారెంట్ లో పనిచేస్తుంది అంటే తల్లి వెళ్ళి కిచెన్ పౌడర్ గా మీన్ టు సే అంట్లు కడిగే జాబులో లేకపోతే కూరగాయలు కట్ చేసే జాబులో ఇలాంటి జాబులు చేయటము లాంటివి చేస్తుంటారు. లేదు అంటే ఆ పక్కింట్లో తెలిసినోడి ఫ్యామిలీ, ఈ పక్కింట్లో తెలిసినోడి ఫ్యామిలీ, ఏం చేస్తావు ఏముండి ఖాళీ కూర్చొని 5 పిల్లల్ని చూసుకోరాదు 4 పైసలు వస్తాయి కదా అని చెప్పి ఆమనడము, లేకపోతే బిడ్డ నేను ఖాళీ కూర్చొని ఏం చేస్తే ఎవరన్నా పిల్లలు ఉంటే చూడు నేను చూసుకుంటా అని చెప్పి ఈమనడము. అంటే అది డే కేర్ కిందకు వస్తుంది. డే కేరు లేకపోతే మీరు పిల్లల్ని చూసుకుంటుంటే ఏంటంటే దానికి ఒక ఒక స్కూలింగ్ అనేది ఉండాలి, సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అంటే ఒక ప్రాపర్ గా రూల్స్ అనేవి, సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పాటించి బిజినెస్ అనేది పెట్టుకొని చూడాలన్నమాట. సో మీరు సింపుల్ గా బేబీ సిట్టింగ్ చేయాలంటే కుదరదు. జనరల్ గా ఇది మామూలుగా మన కల్చర్ లో ఏంటంటే అవో 4 పిల్లల్ని ఇటో 4 పిల్లల్ని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంటారు. బయట అయితే వాళ్ళు బాగా డబ్బులు కట్టాల్సి వస్తుంది అని తెలిసిన వాళ్ళు అనుకోండి ఎంతో కొంత ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. అలా చూసుకుంటున్న టైంలోనే పిల్లోడు కింద పడటము, వాడు చనిపోవటము, వాళ్ళ మీద కేసు వేయటము, ఇలాంటి చాలా చాలా సంఘటనలు జరిగినాయి. సో మీరు బేబీ సిట్టింగ్ చేయటానికి అనర్హులు. విజిట్ వీసా మీద వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైనా సరే కేవలం జస్ట్ మీరు రండి, సైట్ సీయింగ్ చేయండి, మీ పిల్లలతో ఉండండి, హ్యాపీగా తినండి, వాళ్ళ ఎక్కడికైనా తీసుకెళ్తే తిరగండి.